హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీజీస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్ కొంచెం లేట్ అయింది. ఎందుకోసం అంటే రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ ఇష్యూ అని చెప్పేసి ఉంది కదా, మొత్తం 75 మార్కులు మనకి. 75 మార్కుల్లోగా వాడు సిలబస్ లోపల మొత్తము 5 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. మన సౌలభ్యం కోసం అని చెప్పేసి ఈ కోర్ సిలబస్ ఏదైతే ఉందో ఒక వాక్యం మిస్ కాకుండా ఆ సిలబస్ మొత్తాన్ని అప్డేట్స్తో లింకప్ చేస్తూ ఒక 15 చాప్టర్స్ మనం చేసినాం. 15 చాప్టర్స్ లోపల అప్డేట్స్ ఉంటాయి. నేను పూర్తి ఫుల్ కోర్స్ స్టార్ట్ చేస్తున్నా కాబట్టి మీకు సబ్జెక్టు అప్డేట్స్ వస్తుంది, సబ్జెక్ట్ యొక్క కోర్ టాపిక్స్ మొత్తం వస్తాయి. సిలబస్లో ఉన్న ప్రతి వాక్యాన్ని విడవకుండా మన సిలబస్ మొత్తానికి లోబడి మన సౌలభ్యం కోసం అని చెప్పేసి 5 యూనిట్స్ని 15 చాప్టర్స్ డివైడ్ చేసి అందులో మళ్ళీ మైక్రో టాపిక్స్ అని చెప్పేసి కొన్ని ఎంపిక చేసుకుంటున్నాం. ఆ ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి కొంచెం లేట్ అయింది. అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్ లోపల మనం అన్నీ డిస్కస్ చేయట్లేదు. నిన్న కొన్ని పెండింగ్ ఉన్నాయి, ఈరోజు కొన్ని పెండింగ్ ఉన్నాయి, అన్నీ కలిపి రేపు డిస్కస్ చేద్దాం. రైట్, ఇది ఒక అంశం అండి. నేను మళ్ళీ చెప్తున్నా, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో 75 మార్క్స్ ఏదైతే ఉందో దానికి అప్డేట్స్ కాకుండా సిలబస్ ప్లస్ అప్డేట్స్ కలిపి సంపూర్ణంగా మనము చెప్పే ప్రయత్నం చేద్దాం. ఇంకోటి టీజీపీఎస్సీ మనకి గ్రూప్ 2 అయిపోయిందండి. ఇక మనం పోస్ట్ మార్టం చేసుకోవాలి. ఇది అయిపోయింది. ఇంకా మనం పోస్ట్ మార్టం మాత్రం చేసుకోవాలి. అంటే మన క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయని చెప్పేసి వాస్తవంగా మనకి ఎక్కువ ఆతృత ఏమీ లేదు. బట్ కంపల్సరీ కొంతమంది నమ్మకం కోసమైనా మనం ప్రూఫ్ చూపెట్టుకోవాలి. కాబట్టి పబ్లిక్ డొమైన్లో ఉన్న ఏవైతే పీడిఎఫ్ ఫైల్స్ ఉన్నాయో, ఎగ్జామ్ కంటే ముందు పంపిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్లో ఉన్న పేజీ నెంబర్స్ మన క్వశ్చన్ నెంబర్ అని చెప్పేసి ఒక కంపల్సరీ మనము 3-4 డేస్లో అన్ని దాంట్లో పోస్ట్ చేస్తాం. చాలా క్వశ్చన్స్ వచ్చినాయండి, వాటిని పోస్ట్ చేద్దాం మనం. ఇది కంపల్సరీ అండి, చేయకపోవడం అంటూ ఉండదు. బట్ ఇక్కడ మనకు ఫస్ట్ ఏది అవసరం అని చెప్పేసి నేను చూసుకున్నప్పుడు దాన్ని బట్టి నేను చేస్తానండి. పోస్ట్ మార్టం కంటే ఫస్ట్ ఐసీయూలో ఉన్నవన్నీ బతికియాలి. మనకి జనరల్గా టీజీపీఎస్సీ గ్రూప్ 2లో ఇన్ని క్వశ్చన్స్ వచ్చినాయని చెప్పేసి చూస్తే నాకు లాభం అవుతుంది. కొంతమంది సబ్స్క్రైబర్లు పెరగవచ్చు, లేక కొంత వ్యూస్ ఎక్కువ పెరగవచ్చు. కానీ గడిచిన ఎగ్జామ్తో ఇప్పుడు మనం పట్టుకుని చేసేది ఏం లేదు. అయినప్పటికీ కొంతమంది నమ్మకం కోసమైనా మనం చేయాల్సిందే. బలవంతంగానే కంపల్సరీ చేద్దాం. అంటే పేజ్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి చేద్దాం మొత్తం మీద. రైట్, ఫస్ట్ చూస్తే December 18th అండి. మనకి మొత్తం 8 ఆర్టికల్స్ నేను తీసుకున్నా. బట్ మనకి మొత్తం 17 ఆర్టికల్స్ ఉన్నాయండి. బట్ మన 9 ఆర్టికల్స్ ఓన్లీ హెడ్డింగ్సే ఉన్నాయి, నోట్స్ రాయలేదు. దాన్ని రేపు డిస్కస్ చేద్దాం. కంపల్సరీ ఒక పెద్ద క్లాస్ తీసుకుని కంప్లీట్గా పెండింగ్ ఇష్యూ అన్నీ కూడా పూర్తి చేసుకుందాం. ఫస్ట్ చూస్తే అంతర్జాతీయ సౌర కూటమి అని చెప్పేసి మనకి మాల్దోవా దేశము వచ్చినట్టుగా మనకి దాదాపు ఇంగ్లీష్ పేపర్లలో అన్నిట్లలో వచ్చిందండి. మాల్దోవా అని చెప్పేసి ఐఎస్ఏలో జాయిన్ అయిపోయిందట. మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ .gov.in కూడా హెడ్డింగ్ అదే ఉన్నది. మాల్దోవా జాయిన్డ్ ఇన్ ఐఎస్ఏ అని చెప్పేసి ఉంది. బట్ మనకి ఆ పీడిఎఫ్ డాక్యుమెంట్ చూస్తే గిట్ట ఆ సైన్ చేసింది కనిపిస్తుంది. నాట్ ఫుల్ మెంబర్ అండి. జనరల్లీ ఒక కూటమి లోపల మనకు సిగ్నేచరీ కంట్రీస్ అని చెప్పేసి ఉంటాయి. సిగ్నేచరీ కంట్రీస్ మీన్స్ మనకి సంతకాలు మాత్రమే వేసినాయి. తర్వాత ఈ ఫ్రేమ్వర్క్ని రాటిఫై చేస్తాయి, అంటే ఆమోదిస్తాయి. ఇవి 2 చేస్తే అది ఫుల్ మెంబర్గా మారిపోతుంది. ఇప్పుడు చూస్తే మనకి ఆ పీడిఎఫ్లో ఏముంది అంటే సిగ్నేచరీ కంట్రీ అని చెప్పేసి ఉంది. కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే అంతర్జాతీయ సౌర కూటమి లోపల మాల్దోవా దేశం అని చెప్పేసి 121వ సంతకం దేశంగా చేరింది. నాట్ ఫుల్ టైం మెంబర్. మనము ఐఎస్ఏ వెబ్సైట్ చూస్తే ఇది అఫీషియల్ వెబ్సైట్, మనకి సోలార్ అలయన్స్ అని చెప్పేసి పిలుస్తాం కదా. ఇందులో ఏముంది అంటే 104 ఫుల్ టైం మెంబర్స్ అని చెప్పేసి ఉన్నది. ఒక 16 దేశాలు సిగ్నేచరీ కంట్రీస్ అని చెప్పేస్తుంది. ఈ 16 కనుక ఫుల్ టైం మెంబర్గా మారితే 120గా మారిపోతుంది. ఇప్పుడు ఏమైంది అంటే ఈ 104 సిగ్నేచరీ ప్లస్ రాటిఫై, ఈ 16 కంట్రీస్ ఓన్లీ సిగ్నేచరీ కంట్రీస్. ఇవి మొత్తం 120 అవుతుంది. కాబట్టి మనము ఈ మాల్దోవా దేశాన్ని 121గా తీసుకుంటున్నాము.
యాజ్ అండ్ టుడే ఐఎస్ఏ వెబ్సైట్లో చూస్తే మనకి 104 ఫుల్ టైం మెంబర్స్ అని చెప్పేసి 16 సంతకం కంట్రీస్ అని చెప్పేసి ఉంది. ఈ 104 కూడా సంతకం చేసినాక రాటిఫై చేసినాయి కాబట్టి ఇది 121గా మనం తీసుకోవచ్చు, ఎటువంటి సిగ్గుపడకుండా. ఇది 121 మనకి గుర్తుపెట్టుకోవాలి. ఇటీవల చూస్తే 104 కంట్రీగా మనకి ఆర్మేనియా వచ్చిందండి. సో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. 101 కంట్రీగా నేపాల్ వచ్చింది. ఇవి 2 పేపర్లో వచ్చినాయి. అయితే 102, 103 మనకి పేపర్లు రాలేదు కానీ చేరిపోయినాయి అవి. సో 102 మనకి ఆంటిగ్వా బార్బడోస్ అని చెప్పేసి ఉంటే 103 ఇన్ఫ్యాక్ట్ ఇది సిరియా అని చెప్పేసి ఉన్నది. సో ఇవి మనకు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. 24 ఇయర్లోనే కాబట్టి ప్రశ్న వస్తుంది. 104 ఫుల్ టైం మెంబర్ చూస్తే ఆర్మేనియా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫేమస్ మనకి ఆర్మేనియా చూస్తే గిట్ట. మనము పినాకని ఎక్స్పోర్ట్ చేసినాం. 2023-24 ఎక్స్పోర్ట్ చూస్తే డిఫెన్స్ ఎక్కువగా మనకి ఫస్ట్ ర్యాంక్ అనేది ఆర్మేనియా వచ్చింది. మనం డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ చేస్తాం కదా, అందులో ఎక్కువ వాల్యూ కలిగింది. సో ఫస్ట్ కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం ఆర్మేనియాని. 2023-24 ఎగుమతుల లోపల డిఫెన్స్ సెక్టార్ లోపల చూస్తే ఫస్ట్ ర్యాంక్ గోస్ టు ఆర్మేనియా వస్తుంది మనకి. ఇదే అండి ఐఎస్ఏ గురించి. కొంచెం జిఎస్ లింకులో చూస్తే సో మీకు గ్రూప్ 2 సిలబస్లో ఏపీపీఎస్సీ వాళ్ళకు ఉన్నది, టీజీపీఎస్సీ వాళ్ళకు గ్రూప్ 1 కిందికి పేపర్ 1 కిందికి వస్తుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా పనికి వస్తుంది బాగా. సో మనకి ఇది ఐఎస్ఏ చూస్తే జనరల్గా COP21 సమ్మిట్ మనకి ప్యారిస్ హోస్ట్ చేస్తుంది 2015లో. అప్పుడు మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉన్ను ఫ్రాన్స్ 2 కలిపి సంయుక్తంగా లాంచ్ చేస్తే COP21 సమ్మిట్ లోపల ఈ ఐఎస్ఏ అని చెప్పేసి కూటమిని. ఈ ఐఎస్ఏ కూటమి యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి గురుగ్రామ్లో ఉన్నదండి. సో గురుగ్రామ్లో ఉన్నది, ఫ్రమ్ హర్యానా రాష్ట్రము. అంతర్జాతీయ కూటమిలో చూస్తే హెడ్ క్వార్టర్ కలిగిన అంటే ఇండియాలో హెడ్ క్వార్టర్ కలిగిన ఫస్ట్ కూటమి పేరు మనకి ఐఎస్ఏ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. అంతర్జాతీయ కూటముల్లో ఇండియాలో హెడ్ క్వార్టర్ కలిగిన ఫస్ట్ అలయన్స్ మనకి ఐఎస్ఏ అని చెప్పేసి ఉంది. ఇది మీరు ఆన్సర్ చేయండి. మనం డిస్కస్ చేసినాం, నవంబర్ కరెంట్ అఫైర్స్లో వచ్చింది. సో నోట్స్లో కూడా ఉన్నది, బట్ మీరు ఆన్సర్ చేయండి. ఐఎస్ఏ యొక్క డైరెక్టర్ జనరల్గా ప్రజెంట్ ఎవరు పనిచేస్తున్నారు? ఐఎస్ఏ యొక్క హెడ్గా ఏ కంట్రీ పనిచేస్తుంది? సో ఐఎస్ఏ చీఫ్ ఎవరున్నారు? చీఫ్గా ఏ కంట్రీ పనిచేస్తుంది? ఈ రెండింటికి ఆన్సర్ చేయండి. ఇంకా ప్రశ్న ఇట్లా వస్తుందండి, ఇది ఐఎస్ఏ లోపల ఎవరు మెంబర్గా ఉండొచ్చు అని చెప్పి చూస్తే 2020 సవరణ ప్రకారం చూస్తే యుఎన్ఓలో మెంబర్షిప్ ఉన్న ప్రతి కంట్రీ కూడా ఐఎస్ఏ లోపల మెంబర్షిప్గా తీసుకోవచ్చు. ఇది మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఈ ఐఎస్ఏ గురించి. సో మీకు అజయ్ మాథుర్ కాదండి ఇప్పుడు డైరెక్టర్ జనరల్, మనకు ఐఎస్ఏకి మారిండు. మనం డిస్కస్ చేసినాం, ఒకసారి మీరు పేరు గుర్తు చేసుకొని కింద కామెంట్లో ఆన్సర్ చెప్పండి. సో ఇది మనకు ఐఎస్ఏ మాల్దోవా 121 సిగ్నేచరీ కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూస్తే కిసాన్ కవచ్ అండి. ఇది ఎకనామిక్ కిందకి వస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకి కూడా వస్తుంది. సో మనకు వ్యవసాయం పాఠం కిందకి వస్తుంది అన్నట్టు. సో కిసాన్ కవచ్ అన్ని పేపర్లో వచ్చింది దాదాపుగా. సో ఇది ఏంటంటే మనకు ఎక్కువ మన ఫార్మర్సు ఈ పురుగు మందులు పిచికారీ చేసేటప్పుడు వాళ్ళకి కొంచెము ఇబ్బంది అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ ఎండ ఎక్కువ వచ్చినప్పుడు, గాలి ఎక్కువ వచ్చినప్పుడు కానీ అటువంటి ఎఫెక్ట్ ఫార్మర్స్ మీద ఉండకుండా ఈ బాడీ సూట్ అని చెప్పేసి పనిచేస్తుంది. అంటే ఒక రకంగా మనకి యాంటీ పెస్టిసైడ్ బాడీ సూట్ అని చెప్పేసి పిలుస్తాం యాజ్ పర్ హిందూ ప్రకారం చూస్తే. ఒక రక్షణ కవచం మనకి ఆ స్ప్రే కొట్టేటప్పుడు ఆ గాలి ద్వారా ముక్కులోనికి పోకుండా సో ఇది ఒక రక్షణగా మనకి పనిచేస్తుంది. కిసాన్ కవచ్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇట్ ఈస్ యాంటీ పెస్టిసైడ్ అని చెప్పేసి ఇంగ్లీష్ మీడియం వాళ్ళు గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకోటి ఈ మనము సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ స్టార్ట్ చేస్తాం కదా, అది ఈఎం అండ్ టీఎం 2 కలిపి ఉంటుందండి. ఓకే రైట్. అయితే ఈ సూట్ని ఎవరు తయారు చేశారు? ఆ క్వశ్చన్ డెప్త్గా వస్తే అట్లా రావచ్చు మనకి. చూస్తే ఇది బెంగళూరు సంస్థ బ్రిక్ ఇన్స్టెమ్ అని చెప్పేసి ఉన్నది. దీనికి మరొక సంస్థ సహాయం చేస్తుంది, దాని పేరు సిపిఓ హెల్త్ ఇండస్ట్రీ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఇది ఒక బెంగళూరు సంస్థ, ఇది బ్రిక్ ఇన్స్టెమ్ అని చెప్పేసి ఉన్నది. సో బ్రిక్ ఇన్స్టెమ్ ఇది గుర్తుపెట్టుకోవాలండి.
దీంతోపాటు సిపిఓ అని చెప్పేసి ఒక హెల్త్ ఇండస్ట్రీ లిమిటెడ్ సంస్థ, రెండూ కలిపి అంటే ఎక్కువ పాత్ర మనకి బ్రిక్ ఇన్స్టేమ్ అని చెప్పేసి ఉన్నది, సహాయ పాత్ర మాత్రమే ఇది. సో ఇది కీ రోల్ పోషిస్తుంది ఈ కిసాన్ కవాచ్ యొక్క తయారీ లోపల, డెవలప్మెంట్ లోపల. సో మనకి గుర్తుపెట్టుకోవాలి, వ్యవసాయం కిందికి కూడా వస్తుంది మనకు, లేదా ఎస్ఎన్టీ కింద కూడా వస్తుంది అన్నట్టు. సో నెక్స్ట్ వస్తే ఒక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మనకి వార్తల్లో వచ్చిందండి. అది చరణ్జీత్ సింగ్ చన్నీ అని చెప్పేసి వెరీ వెరీ ఫేమస్ అండి. హిందీలో వచ్చింది, ఎక్స్ప్రెస్లో కూడా వచ్చింది. సో చరణ్జీత్ సింగ్ చన్నీ అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ మన తెలుగు పేపర్లో కూడా వచ్చింది. సో వెరీ వెరీ ఫేమస్ పర్సనాలిటీ మనకి. ఇది ఒక పార్లమెంటరీ స్థాయి సంఘము, స్టాండింగ్ కమిటీ అని చెప్పిస్తున్నది. సో ఇది దేని మీద అని చెప్పేసి చూస్తే ముఖ్యంగా ఇది వ్యవసాయం మీద. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, వ్యవసాయం మీద, దాంతోపాటు గ్రామీణ అభివృద్ధి అండి. పేపర్లో ఎలా ఉందో మొత్తం రాసుకోవాలి. గ్రామీణ అభివృద్ధి అని చెప్పేసి, దాంతోపాటు పశు సంవర్ధకము, సో యానిమల్ హస్బెండరీ అని చెప్పేసి పిలుస్తాం. సో ఈ మూడింటి మీద నియమించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్థాయి సంఘం అని చెప్పేసి తెలుగులో వస్తుంది. చరణ్జీత్ సింగ్ చన్నీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ఈ పార్లమెంట్ సెషన్స్ లోపల ఉభయ సభల్లో తన యొక్క నివేదికని సబ్మిట్ చేయడం జరిగింది. సో నివేదిక అంశాలు మనకి వెరీ వెరీ ఫేమస్, సంచలనం సృష్టించాయి కాబట్టి అవి ఎగ్జామ్లో వస్తుంది కంపల్సరీ. ఏంటి ఫస్ట్, వ్యవసాయము, గ్రామీణ అభివృద్ధి అండ్ యానిమల్ హస్బెండరీ, ఈ మూడింటి మీద పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ స్థాయి సంఘం అని చెప్పేసి చరణ్జీత్ సింగ్ చన్నీ అని చెప్పేసి పిలుస్తాం. సో మరి సిఫార్సులు ఏమైనా అని చెప్పేసి చూస్తే సిఫార్సులు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మినిమం సపోర్ట్ ప్రైజ్ని సో షుడ్ బి లీగలైజ్, అంటే చట్టబద్ధం చేయమని చెప్పేసి ఐ థింక్ వెరీ ఫస్ట్ టైం రిపోర్ట్ ఇచ్చిందండి. సో కాబట్టి మనకు గుర్తుపెట్టుకోవాలి, ఎంఎస్ స్వామినాథన్ రిపోర్ట్ వేరు, మనకి ఈ రిపోర్ట్ వేరు. సో ఎంఎస్పి చట్టబద్ధత మీద సిఫార్సు ఇచ్చింది అఫీషియల్గా, కాబట్టి వెరీ వెరీ ఫేమస్. ఇంకోటి మనకి ఎంఎస్పి మీద ప్రభుత్వం కమిటీ అనేది శాంతకుమార్ కమిటీ అని చెప్పేసి ఉంటుంది. ఇదేంటిదంటే సో శాంతకుమార్ కమిటీ అని చెప్పేసి ఎంఎస్పి అందరికీ అందట్లేదని చెప్పేసి చెప్పింది. సుమారుగా 6% మాత్రమే ఎంఎస్పి అయితే వాళ్ళకి దక్కుతుందట. ఈ శాంతకుమార్ కమిటీ అండి మనకు. ఇంకోటి సంజయ్ అగర్వాల్ అని చెప్పేసి ఇంకోటి ఏదో ఉంటుంది, అదేమో ఎంఎస్పి అనేది మరింత ఎఫెక్టివ్గా ఎలా అమలు చేయాలనో అది సిఫార్సు చేస్తుంది అన్నట్టు. సంజయ్ అగర్వాల్ కమిటీ అది. సో అది వెరీ ఫేమస్ మనకు. ఎంఎస్పి లీగలైజ్ గురించి ఇవి రెండు మాట్లాడవు, ఇది మాట్లాడుతుంది కాబట్టి చరణ్జీత్ సింగ్ చన్నీ అని చెప్పేసి పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ది మనకి పిఎం కిసాన్ అని చెప్పేసి వెరీ ఫేమస్ స్కీమ్ మనకి. సో రైతులకి 3 దఫాలుగా 6,000 ఇస్తుంది కదా, ఆ 6,000ని 12,000 చేయమని చెప్పేసి చెప్పింది. సో మనకి 12,000 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. చేయమని చెప్పింది, వీళ్ళు ఆమోదిస్తే గిట్ట అమల్లోకి వస్తుంది. మూడోది మనకి సో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్కీమ్ ఉంది కదా, దీనికి 1 జనవరి 2024 నుంచి మనకు ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్ అని చెప్పేసి ఆధార్ లింక్డ్ ఉన్న వాళ్ళకే వాళ్ళు పేమెంట్ చేస్తున్నారు. ఇది ఐచ్ఛికం అని చెప్పేసి చెప్పింది, అంటే కంపల్సరీ ఏం కాదు, ఆధార్ లింక్డ్ కంపల్సరీ కాదని చెప్పేసి చెప్పింది. సిఫార్సులు ఏముంది అంటే ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ స్కీము అమలు చేసిన తర్వాత వాళ్ళు కూలీలకి వేతనం ఇవ్వాలి కదా. సో ఆ వేతనము మనకు జనవరి 1 నుంచి 24 ఇయర్ లోపలనే స్టార్ట్ అయింది. ఏబిపిఎస్ ద్వారా ఇస్తున్నాము, ఆధారిత సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీనికి స్వస్తి పలకాలి, ఆధార్ లేకపోయినా ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇంకోటి సేమ్ మనకి ఉపాధి హామీ స్కీమ్ గురించే, మన వేతనం ఎలా చెల్లిస్తాము మొన్న క్వశ్చన్ వచ్చింది మన గ్రూప్ 2 టీజీపీఎస్సీ వాళ్ళకి, మనం అలా డిస్కస్ చేసినాము ఎకనామీ అప్డేట్స్ లోపల. ఒకసారి మీరు కావాలంటే వ్యవసాయం పాఠం తీస్తే మీకు అందులో తెలుస్తుంది, రైట్. లేదా గవర్నమెంట్ స్కీమ్స్లో మీకు కనిపిస్తుంది, గవర్నమెంట్ స్కీమ్స్లో ఉండవచ్చు, మొత్తమే ఎక్కువ ఒక దగ్గర ఉన్నది మన నోట్స్ లోపల. సో మనం సిపిఐ ఏఎల్ ఆధారిత వేతనం ఇస్తాం మనం. ఇట్లా కాకుండా సో మనకు ఈ ద్రవ్యోల్బణం ఎంత ఎక్కువ ఉన్నదో దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ కమిటీ. సో సిపిఐ ఏఎల్ కాకుండా ద్రవ్యోల్బణం ఎంత ఎక్కువ ఉంటే అనుగుణంగా రేట్లు పెంచాలని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది వెరీ ఫేమస్ కమిటీ అండి, వ్యవసాయం లోపం కింద వస్తాయి మనకి. సో కమిటీల కిందకి రాదు, ఇది సిలబస్లో ఉంది కాబట్టి ఇవన్నీ మన సిలబస్లో ఉన్నాయి, వ్యవసాయం పాఠం లోపల వస్తుంది, రూరల్ డెవలప్మెంట్ కిందకి వస్తుంది. సో కాబట్టి రాసుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ మరొక గ్రూప్ 2 సిలబస్లో ఉన్న అంశము రాధాకృష్ణన్
కమిటీ అని చెప్పేస్తున్నది ఇస్రో యొక్క మాజీ అతను చైర్పర్సన్ అంటూ. సో అది చూస్తే రాధాకృష్ణన్ కమిటీ అని చెప్పేసి. సో ఇది పూర్తిగా మనకి రికమెండేషన్స్ ఇంకా పేపర్లో వచ్చి డిస్కస్ చేస్తున్నాం మనం ఇప్పుడైతే. ఒకసారి రిపోర్ట్ అధ్యయనం చేయాలి. వై? బికాస్ వెరీ ఫేమస్. మనకి ఎడ్యుకేషన్ పాఠం కూడా ఉంటుంది, ఎకనామీ లోపల వస్తుంది. రైట్, హెచ్ఆర్డి కిందికి వస్తుందండి ఇది. ఇక్కడ చూస్తే సో ఫస్ట్ ఏమన్నదంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పేసి ఎన్టీఏ ఉన్నది. ఇది కేవలము ప్రవేశ పరీక్షలకి మాత్రమే పరిమితం చేయాలని చెప్పేసి చెప్పింది. సో మనకి లాస్ట్ టైం చూసినాం ఈ నీట్ ఎగ్జామ్ లాంటిది మనకు లీక్ అయింది. ఎన్టీఏ కండక్ట్ చేస్తే ఎగ్జామ్ని. సో అటువంటి రావద్దు అంటే మనకి డిజీ ఎగ్జామ్ అని చెప్పేసి తీసుకురావాలన్నట. సో డిజీ ఎగ్జామ్ అంటే సో వాళ్ళని స్కానింగ్ చేస్తున్నట్టు కంప్లీట్గా, మాన్యువల్గా కాకుండా. సో వాళ్ళు ఒక స్కానర్ ఉంటుంది, వాళ్ళు ఏం తెచ్చినా వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తున్నట్టు. మనకి డిజీ యాత్ర అని చెప్పిస్తుంది కదా, విమానాశ్రయం లోపల మనకి ఎటువంటి హసల్ ఫ్రీ అని చెప్పేసి పిలుస్తాం. హసల్ ఫ్రీ అంటే అతుకులు లేకుండా ఈజీగా సాఫీగా ప్రయాణం సాగిపోతుంది. అట్లనే ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళకంటే ముందే డిజీ ఎగ్జామ్ సిస్టమ్ ద్వారా వాళ్ళని తనిఖీ చేయడం ద్వారా సో ఇటువంటి లీకేజ్ రాకుండా ఉంటాయని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. ఒకటి, ఎన్టీఏను కేవలం ప్రవేశ పరీక్షలకి మాత్రమే పరిమితం చేయాలి, ఇతర పరీక్షలు కండక్ట్ చేయొద్దు. సెకండ్ చూస్తే డిజీ ఎగ్జామ్ని సూచించింది. సో గవర్నమెంట్ ఆమోదిస్తే ఇది అమల్లోకి వస్తుంది. సో రెండు వెరీ ఫేమస్ రికమెండేషన్స్. బట్ ఇది వన్ ఆఫ్ ది ఫేమస్ కమిటీ, మనం ఇంకొంచెం అధ్యయనం అవసరం ఉంటుంది. నెక్స్ట్ అండి, సో నమస్తే స్కీమ్ అని చెప్పేసి ఇది సోషియాలజీ కిందికి కూడా వస్తుంది, గవర్నమెంట్ ఇనిషియేటివ్ కిందికి వస్తుంది, లేదా మీకు పాలిటీలో ఉన్న వీకర్ సెక్షన్ కింద కూడా వస్తుంది. సో నమస్తే స్కీమ్ అని చెప్పేసి మనకి మరొకసారి వార్తల్లో వచ్చింది. ఏంటి నమస్తే స్కీమ్ అంటే మనకు సో మెకనైజ్డ్ శానిటేషన్ ఎకోసిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. మనకు జనరల్గా డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది కదా, సో అప్పుడు మన జనరల్గా ఈ సఫాయి కర్మచారి అని చెప్పేసి పిలుస్తాం కదా. సో వాళ్ళు నాళీలు తీస్తారు కదా, అటువంటిది చేతి ద్వారా కాకుండా ఒక యంత్రాల ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది నమస్తే స్కీమ్ అని చెప్పేసి. సో మెకనైజ్డ్ శానిటేషన్, యాంత్రీకరణ చేస్తారన్నట్టు, మాన్యువల్ స్కావెంజింగ్ ఉండదు ఇంకా. సో దానికోసం అని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చారు. ఈ స్కీమ్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే మనకు రెండు మినిస్ట్రీస్ ఉన్నాయండి. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ ఒకటి, దాంతోపాటు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫేర్స్ అని చెప్పేసి రెండో కలిపి ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. గుర్తుపెట్టుకోవాలి. స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మాన్యువల్ స్కావెంజింగ్ ప్లేస్లో మనకి మెకనైజ్డ్ స్కావెంజింగ్ తీసుకొస్తారట. సో యాంత్రీకరణ తీసుకొస్తే వాళ్ళకి రోగాలు రాకుండా ఉంటుంది, ఆ మురుగు నీటి లోపల పనిచేయాల్సిన అవసరం రాదన్నట్టు. సో కాబట్టి ఈ స్కీమ్ వెరీ ఫేమస్. ఈ స్కీమ్ మనకి ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఈ లోక్సభలో మనకి క్వశ్చన్ అవర్ లోపల ఒక మంత్రి చెప్పాడు ఆన్సర్. మొత్తం మీద నమస్తే స్కీమ్ కింద 54,574 మంది పనిచేస్తున్నారట. సో 54,574 గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ గణాంకాల కంటే వీళ్ళు ఏ సామాజిక వర్గం అని చెప్పి చూస్తే 67% మంది ఎస్సీలే అండి. సో ఎస్సీలు అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కేటగిరీ కిందకి మనకి సో ఓబీసీ వాళ్ళు వస్తారు. ఎంత అంటే మనం సుమారుగా చూస్తే 15.73 అని చెప్పేసి ఉన్నది. సో నెక్స్ట్ మనకి ఎస్టీ వాళ్ళు వస్తారు, ఇది 8.3 అని చెప్పేసి ఉన్నది. సో నెక్స్ట్ జనరల్ కేటగిరీ కిందకి 8.05 అని చెప్పేసి ఉన్నది. సో కంపల్సరీ మనం గుర్తుపెట్టుకోవాలి ఇది 8.3. సో ఓకే, ఎక్కువ అంటే మనం సో ఎస్సీ ఎక్కువ ఉంది అండి. సో నెక్స్ట్ ఓబీసీ ఉన్నది, నెక్స్ట్ ఎస్టీ, నెక్స్ట్ జనరల్ అండి. సో ఈ ఆర్డర్లో మనం గుర్తుపెట్టుకోవాలి నమస్తే స్కీమ్ కింద ఏ సామాజిక వర్గం పనిచేస్తుంది అంటే ఈ మనకు ముఖ్యంగా ఈ మురుగు కాలువలు కావచ్చు, లేకుంటే మానవ వ్యర్థాలు కావచ్చు, అటువంటి దాన్ని తీసే ప్రయత్నం లోపల ఎస్సీ, ఓబీసీ, ఎస్టీ, జనరల్ వరుసగా పనిచేస్తున్నారు. సో 67% ఫ్రమ్ ఎస్సీ కేటగిరీ అండి. అది మనం కొద్దిగా ఫోకస్ చేయాల్సిన అంశము. ఇది కూడా మనకు సిలబస్లో ఉన్నటువంటి అంశము. నెక్స్ట్ ఇక ఏబీపీఎస్ వాళ్ళు స్కిప్ చేయవచ్చు, మిగతా 3 ఆర్టికల్స్ చిన్నయే. నోమిడి ఇనుపగని అని చెప్పేసి జాగ్రఫీ కిందకి వస్తుంది. సో నోముడి ఇనుపగని అండి ఏ రాష్ట్రంలో అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ పడుతుంది. ఇది జార్ఖండ్లో ఉన్నదండి. సో జార్ఖండ్లో మనకు కనిపిస్తుంది. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఇది టాటా స్టీల్ కండక్ట్ చేస్తుంది ఈ ఇనుపగనిని. ఇక్కడ ఒక షిఫ్ట్ లోపల మొత్తం మంది ఆల్ ఉమెన్సే పనిచేస్తున్నారు. సో ఆల్ ఉమెన్సే పనిచేస్తున్నారు కంప్లీట్గా. సో ఇండియాలో ఫస్ట్ అట ఇది యాజ్ పర్
తెలుగు పేపర్లో వచ్చింది, ఈనాడులో వచ్చింది. సో నోమిడి ఇన్పగాని గుర్తుపెట్టుకోవాలి. జార్ఖండ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా భారతదేశం లోపల ఆల్ ఉమెన్ వర్కర్స్ పనిచేస్తున్నారు. రైట్. నెక్స్ట్ సరత్ 2.0 అని చెప్పేస్తున్నది. సో సరత్ 2.0 అని చెప్పేసి ఇట్లా ఉన్నప్పుడు మనకు 1.0 అంటే అంతకుముందే ఉండే 2016లో తీసుకొచ్చారు దీన్ని. మినిస్ట్రీ ఆఫ్ ఎవరు వాళ్ళు, మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్ పోర్ట్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్. సో కింద పనిచేస్తే ఇన్కాయిస్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఆ ఇన్కాయిస్ సంస్థ దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది సరత్ 2.0 అని చెప్పేసి. ఈ 2.0 యొక్క ఉద్దేశం ఏంటి అంటే మనకు, సో ఇది మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్ అండ్ షిప్ కాదండి, ఇన్కాయిస్ అనే సంస్థ దీన్ని తీసుకొచ్చింది 2016 లోపల. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ కింద పనిచేస్తుంది. ఈ ఉద్దేశం ఏంటి, మనం సెర్చ్ అండ్ రెస్క్యూ, సో సెర్చ్ అండ్ రెస్క్యూ ఎయిడ్ టూల్ అని చెప్పేసి పిలుస్తాం. సో సెర్చ్ అండ్ రెస్క్యూ, సో రెస్క్యూ ఎయిడ్ టూల్ అని చెప్పేసి దీని యొక్క ఫుల్ ఫామ్ మనకి. సో ఇది ఏం పని చేస్తుంది అంటే సెర్చ్ చేస్తుంది. అంటే ఏం సెర్చ్ చేస్తుంది అంటే ఆపదలో ఉన్న నౌకలను గుర్తిస్తుంది, సముద్రంలో ఉన్న ఆపదలో ఉన్న మనుషులను గుర్తిస్తుంది, అండ్ రెస్క్యూ కూడా చేస్తుంది, కాపాడుతుంది అన్నట్టు. సో ఆ సిస్టమ్ అన్నట్టు ఇది ఇన్కాయిస్ సంస్థ డెవలప్మెంట్ చేసింది, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ కింద పనిచేస్తుంది. ఇది 2.0ని మొన్న లాంచ్ చేసింది. అంటే కొంచెం అడ్వాన్స్ లెవెల్లో ఉంటుంది. ఈ రక్షణ కావచ్చు, లేకుంటే సెర్చింగ్ కావచ్చు. ఒక నౌక, ఒక వ్యక్తి ఆపదలో ఉన్నప్పుడు కాపాడే సిస్టమ్ పేరు మనకి సరత్ 2.0 అని చెప్పేసి పిలుస్తాం. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ యొక్క ఇనిషియేటివ్ మనకి ఇది. రైట్. నెక్స్ట్ బిర్హోర్ తెగ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది, జార్ఖండ్లో ఉంటుందండి. సో బిర్హోర్ తెగ అని చెప్పేసి ఉన్నది. సో బిర్హోర్ తెగ అని చెప్పేసి జార్ఖండ్లో ఉంటుంది. ఎందుకు వార్తల్లో వచ్చిందంటే ఇది ఒక పీవీటీసీ కమ్యూనిటీ. సో మొత్తం మనకి ఇండియా లోపల ఎన్ని పీవీటీసీ కమ్యూనిటీ ఉన్నాయి, ఎస్టీ లోపల 75 ఉన్నాయి కదా, 18 స్టేట్స్ అండ్ 1 యూటీ అని చెప్పేసి. అందులో ఒక పీవీటీసీ కమ్యూనిటీ పేరు జార్ఖండ్లో ఉన్న బిర్హోర్ తెగ అని చెప్పేస్తుంది. ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే జనరల్గా మనకి ఎస్టీ లోపల అంటే చాలా దూరంలో ఉన్న ట్రైబ్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్రైబ్స్లలో చిన్నపిల్లలకే పెళ్ళి చేస్తారు. ఇది వెరీ కామన్. ఇది మనం ఇంతకుముందు ఒక క్లాస్ చేసినాం, ఆమె వయస్సు 21 అని చెప్పేసి వివాహ వయస్సు పెంపు అనే క్లాస్ లోపల. సో వివాహ వయస్సు పెంచితే ట్రైబల్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు చిన్నప్పుడే పెళ్లి చేస్తారు కాబట్టి వాళ్ళంతా నేరమయం అయిపోతారు 21 వయస్సు పెంచితే ఇట్ట. సో కాబట్టి జనరల్గా ట్రైబల్ పీపుల్స్లో చిన్నప్పుడు పెళ్ళి అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ బిర్హోర్ తెగ వాళ్ళు చైల్డ్ మ్యారేజ్కి అగనిస్ట్గా ధర్నా చేస్తున్నారట. సో ఒక సంచలనమైన అంశం జనరల్గా వాళ్ళ యొక్క కస్టమ్స్ సాంప్రదాయానికి విరుద్ధంగా. సో ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ వైపు వచ్చే క్రమం లోపల చైల్డ్ మ్యారేజ్కి అగనిస్ట్గా ధర్నా చేస్తున్నారు కాబట్టి సో బిర్హోర్ తెగ మనం గుర్తుపెట్టుకోవాలి. వన్ ఆఫ్ ది పీవీటీసీ కమ్యూనిటీ ఫ్రమ్ జార్ఖండ్ స్టేట్. ఇంకా మనము రేపు డిస్కస్ చేద్దాం ఇవి. హెడ్డింగ్ చూస్తే గిట్ట సో ఒక దేశం ఒక ఎన్నిక బిల్లు మనకి వార్తల్లో ఉంది. సో అది మనం డిస్కస్ చేయాల్సిన అంశము. దాంతోపాటు ఇండియన్ స్కిల్స్ రిపోర్ట్ అని చెప్పేసి 25 ఇయర్కి రిపోర్ట్ వచ్చింది. సో ఏ స్టేట్లో ఉద్యోగం తగ్గ నైపుణ్యత ఉంది అని చెప్పేసి అట్లా కొన్ని ర్యాంకింగ్ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్లేస్ మనకి 8th ఉంటే ఏపీ ప్లేస్ చూసి 4th ర్యాంక్ ఉన్నది. అట్లా కొన్ని మన స్టేట్స్ కూడా కొన్ని ఇంకా ర్యాంకింగ్ ఉన్నాయి. సో న్యూమరికల్ స్కిల్స్లో ఏ రాష్ట్రం ఎక్కువ అని చెప్పేసి, కంప్యూటర్ స్కిల్స్లో అట్లా స్కిల్స్ అది ఒక రిపోర్ట్ ఉంది మనకి, రేపు చూద్దాం అది. దాంతోపాటు కొన్ని స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ చూస్తే గిట్ట ఈడెన్ గార్డెన్స్లో ఒక స్టేడియం పేరు కోలకత్తాలో ఉంటుంది. ఒక స్టాండ్కి జులన్ గోస్వామి పేరు పెట్టారు. ఆమె వన్ ఆఫ్ ది ఫేమస్ మహిళా పేస్ బౌలర్ అండి. రైట్, అది ఉంది మనకి. తెలంగాణ నట ఈ సారథి వాహన్ అనే యాప్లో ఇంతకుముందు అక్టోబర్లో జాయిన్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం కదా. అక్టోబర్ కాదు, ఇది 1 ఫిబ్రవరి నుంచి అమల్లోకి వస్తుందట. ఈ సారథి ఉన్న వాహన్ అని చెప్పేసి యాప్స్ ఉన్నాయి. అక్టోబర్ 1 జాయిన్ కావాల్సి ఉండే, బట్ అది పోస్ట్పోన్ చేయడం జరిగింది అట. సో అది మనం డిస్కస్ చేయాలి. జలవాహక పథకం అని చెప్పేస్తున్నది. ఇరాన్ హిజాబ్ చట్టాన్ని రద్దు చేసుకుంది. దాంతోపాటు ఇంకొక ట్రైబ్స్ మనకి వార్తల్లో ఉన్నాయండి. ఇవి మనకి ఆర్టికల్స్, ఒక పెండింగ్ ఉన్న ఆర్టికల్స్ మనం రేపు డిస్కస్ చేద్దాం అన్నీ కలుపుకొని. సో ఇది టీజీపీఎస్ గ్రూప్ 2 ఆ పేజ్ నెంబర్స్ మనము త్వరలోనే సండే లోపలనే కంపల్సరీ పూర్తి చేసుకుందాము. రైట్, ఆ లోపల మీరు ఏమైనా క్వశ్చన్స్ ఐడెంటిఫై చేసి మన పేపర్స్ నెంబర్స్ని ఐడెంటిఫై చేస్తూ నాకు షేర్ చేయండి. నేను ఈజీగా ఇంకా వేగవంతంగా మన గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. బట్ ఒకటే మనకి, సో ఆ పీడిఎఫ్ ఫైల్ పేరేంటి,
ఆ క్వశ్చన్ ఎక్కడ మీరు ఐడెంటిఫై చేశారు ఆ పేజ్ నెంబర్ చెప్పే ప్రయత్నం చేయండి, అది మీకు టైం గిట్ట ఉన్నట్లయితే. టీజీపీఎస్సీ వాళ్ళు వదిలేయకండి. సో మనకి ఇన్ఫ్యాక్ట్ మీకు గ్రూప్ 2 మంచి ప్రతిభ చూపెట్టకపోయినా నష్టం ఏమీ లేదు, భూకంపం ఏమీ రాదు. మీకు వయసు ఉన్నట్లయితే సో కంపల్సరీ నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ కావండి. త్వరలోనే మీరు సో సర్దుబాటు చేసుకునే లోపే మళ్ళీ ఒక నోటిఫికేషన్ వస్తుంది, కంపల్సరీ వస్తుంది. పెద్ద సమయం అంటూ మనకి ఏమీ ఉండదు. మేబీ 6 months లోపల మరొక ఎగ్జామ్ రాసి ఉంటారు మీరు ఇంకా. సో 6 months అన్నా కూడా మనకి పెద్ద టైం ఏం లేదండి. ఆ సిలబస్ మనకి అంత వ్యాస్ట్డ్ ఉంది కాబట్టి క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి అంటే 6 months టైం పడుతుంది. కాబట్టి 6 months లోపల మీరు మరొక ఎగ్జామ్ రాసి ఉంటారు అని చెప్పేసి అనుకోండి కంపల్సరీ. సో కాబట్టి ఇప్పటి నుంచే గట్టిగా ప్రిపేర్ కండి. ఇంతకుముందు నవంబర్, అక్టోబర్, డిసెంబర్ ఎలా చదివారో అదేవిధంగా అంతకంటే ఎక్కువ చదివే ప్రయత్నం చేయండి. సో మీకు ఏం అర్థం కాకపోయినా యూట్యూబ్ వీడియోస్ కింద ఒక కామెంట్ చేయండి, నేను కంపల్సరీ ఎప్పుడోసారి ఆన్సర్ చేస్తాను. సో సబ్జెక్ట్ డౌట్స్ అడిగితే కంపల్సరీ నేను ఆన్సర్ చేస్తాను గ్యారంటీ. ఇక కట్ ఆఫ్ మీద మనకు ఎటువంటి అవగాహన లేదు. 370 వస్తే వస్తుందా, 365 వస్తుందా మనకి ఐడియా లేదు. సో కాబట్టి కట్ ఆఫ్ లాంటివి కాకుండా సబ్జెక్ట్ మీద డౌట్స్ అడగండి, కంపల్సరీ మనము వివరించే ప్రయత్నం చేద్దాం. సో అది థ్యాంక్ యూ వెరీ మచ్. పెండింగ్ ఇష్యూ అన్నీ మనం రేపు డిస్కస్ చేద్దాం.